నేను అడిగింది ఏంటంటే ఎన్నికల కౌంటింగ్ ఏజెంటు అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఓటుని అడిగితే వాళ్ళకి చెప్పొద్దట, చూపించాలంటే అలా పడేయాలంట, ఏమన్నా మాట్లాడితే పోలీసులతోటి బయటికి గెంటేయండి అని చెప్తుంది ఆమె. ఆ సందర్భంగా నేను కలెక్టర్ గారిని అడిగిన, అట్టెట్లమ్మా ఎవరైతే డౌట్ అడిగినరో ఆ డౌట్ని క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీరు చేస్తే బాగుంటుంది, లేకపోతే డౌట్ని అక్కడ పెట్టి తర్వాత రివ్యూ చేసి దాన్ని చేయండి అన్నందుకు ఆమె ఒక డిఎస్పీ ద్వారా నన్ను రాత్ర చాలా డిస్టర్బ్ చేసినటువంటి పరిస్థితి. ఒక మాజీ ఎమ్మెల్యేగా, మరి బాధ్యతాయుతంగా ఉన్నటువంటి వ్యక్తిగా మరి ఆ విధమైనటువంటి ఇన్సల్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఇది ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నల్గొండ జిల్లా కలెక్టరు ఆర్ఓ చాలా బాధ్యతాయుతంగా, ఇప్పటివరకు ఏ కలెక్టర్ కూడా ఇట్లా చేయలే. ఇది మంచి విధానం కాదు. ఏదో మసిబూసి మారేడుగాయలాగా ఏదో ఎన్నికని చేసుకొని పోదాం అనుకుంటుంది, కానీ మేము ఏమి చివరిదానికి ఇష్టపడటం అవసరమైతే ఎన్నికల కమిషన్ దాకానైనా పోయి ఎంతవరకైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇకనైనా కరెక్ట్గా ప్రాసెస్ చేసి మా అభ్యర్థికి ఏవైతే అనుమానాలు ఉన్నాయో 3వ రౌండ్లో అవన్నీ కూడా క్లారిఫికేషన్ తీసుకొని ఎలిమినేషన్కు ప్రక్రియ స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. సార్, ఈ విధంగా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు, ప్రతిదీ కూడా బుట్టదాఖలు చేస్తూ ఉన్నారు. 3వ హాల్ సంబంధించినటువంటి కౌంటింగ్ సంబంధించి కూడా చాలా మతలబు జరిగిందని చెప్తా ఉన్నారు. సరే, మొదటి ప్రాంతం ఓట్లు పూర్తయినప్పుడు కూడా ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించే ముందు తమ అనుమానాలను కూడా నివృత్తి చేసిన తర్వాతనే ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించాలి, ప్రజాస్వామ్యయుతంగా చాలా పారదర్శకంగా కౌంటింగ్ నిర్వహించాలని కూడా నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి గారు, అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ సంబంధించినటువంటి అభ్యర్థి రాకేష్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓటు